సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమం అమలులో మంతని ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి. అమృత్ 11.2.0 క్రింద మంతనిలోని పోచమ్మవాడలో వాటర్ ట్యాంక్ తో పాటు 25 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి. రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నిర్బంధన పాలన, అరెస్టుల పాలన సాగిస్తోంది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపణ. రామగుండంలో ప్రజాపాలన పేరుతో ఎమ్మెల్యే దౌర్జన్య పాలన సాగిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. కార్మిక నేత కౌశిక హరి, బాధితులు నాయకుడు తోట వేణు ఆరోపణ. మొహరం వేడుకలకు సిద్ధమైన పీరీలు. గోదావరి కని లేబర్ కోర్టు గాంధీనగర్ లో ఆసిర్ ఖాన్ వద్ద పీరీలకు చిన్న మటికీలు తీసిన నిర్వాహకులు. జూలై 18న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి. తెలంగాణ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపు. గోదావరి ఖని బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజాకు విశిష్ట మెజిషియన్ అవార్డు. ఆంధ్రప్రదేశ్ అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్లో అవార్డు అందుకున్న మ్యాజిక్ రాజా. అభివృద్ధి సంక్షేమం అమలు మంతని ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంతని పట్టణంలోని పోచమ్మవాడలో 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ తో పాటు 25 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణ పనులకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసి మంతని పట్టణంలో గురుకుల పాఠశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం క్రింద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంతని పట్టణ వాసులకు త్రాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు అమృత్ పథకం 2.0 క్రింద 12 కోట్ల 10 లక్షల ఖర్చు, 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, 25 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు చేపట్టామని తెలిపారు. మంతని ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాష్ట్రంలోనే మంతని ప్రాంతాన్ని సంక్షేమ అభివృద్ధి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎంపీతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. మంతని పట్టణంలోని ఉన్న వార్డులకు ₹1 వరకు చొప్పున అందించి మిగిలిన రోడ్డు, డ్రైన్ల నిర్మాణ పనులకు ప్రారంభించామని అన్నారు. అధునాతన హంగులతో 4 కోట్లతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టామని, 15 రోజులలోపు ఆ పనులకు శంకుస్థాపన చేసి నెల రోజుల వ్యవధిలో మార్కెట్ పనులు ప్రారంభించాలని, అదేవిధంగా ₹3 కోట్లతో పురపాలక సంఘం కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి 10 రోజులలోపు శంకుస్థాపన చేసే విధంగా పనులు మొదలు పెట్టాలని మంత్రి సూచించారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కోసం ₹2 కోట్లతోటి ఏక్లాస్పూర్ శివర్ణ షెడ్స్ నిర్మిస్తామని అన్నారు. మంతని పట్టణంలో సోలార్ విద్యుత్ దీపాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. అభివృద్ధి పనులు ప్రజాప్రతినిధుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావని, పోచమ్మవాడలో చేపట్టిన వాటర్ ట్యాంక్, పైప్ లైన్ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులలో ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేని వారు ఎంతమంది, ఇండ్లుండి స్థలం లేని వారు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, జాబితా సిద్ధం చేయాలని, ఆ దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవిక పరిస్థితులతో కూడిన రిపోర్టు రూపొందించాలని అన్నారు. యువకులు టెన్నిస్ ఆడుకునేందుకు సింథటిక్ కోర్టు ప్రాంగణంలోని పట్టణంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించి అవసరమైన స్థలం సిద్ధం చేయాలని అన్నారు. మంతని పట్టణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి సూచించారు. మంచినీటికి ఇబ్బంది లేకుండా మంతని పట్టణంలో ఉన్న మన పట్టణవాసులందరికీ కూడా ఒక సదుపాయం కలిగేయాలని అమృత్ స్కీమ్ కింద ₹12 కోట్ల ఈరోజు ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తూ ఉన్న సందర్భంలో ఒకటే మాట చెప్పినాం. నేను అదేవిధంగా మా ఎంపీ గారు, మేము అభివృద్ధికి సంక్షేమానికి నిదర్శనంగా ఉంటాం అని చెప్పినాం. అదే పదంలో నడుస్తాం.
ఎవరు ఎన్ని పిచ్చి కూతలు కూసినా, పనికిరాని మాటలు మాట్లాడినా, అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడినా, మాదంతా లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం. బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమమే నా లక్ష్యం. ఈరోజు ఇక్కడ మనం వాటర్ ట్యాంక్ కడతా ఉన్నామంటే ప్రధానంగా ఈ పట్టణానికి సంబంధించిన బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు సంబంధించిన ఒక వసతిని ఇంకా మెరుగైన రీతిలో సదుపాయం కలిగియాలనే ఉద్దేశం. ఆ ఉద్దేశ లక్ష్యంతోనే రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు, కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. ఈరోజు ఈ 12 కోట్ల కాదు, మొన్న 10 రోజుల క్రితం వచ్చినప్పుడు 38 కోట్ల రూపాయలతో, ఏం కమిషనర్, 38 కోట్ల రూపాయలతో ఈ పట్టణానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్లు, ప్రతి వాడకి 1 కోటి రూపాయలు, 14 కోట్ల రూపాయలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి, టెండర్లు అయిపోయి మిగిలిపోయిన రోడ్లు, మిగిలిపోయిన డ్రైనేజు చేయాలి, చేసి తీరుతామని ఆ రోజు చెప్పాం. చేసి తీరుతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంతనికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజాపాలనలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన మంత్రి శ్రీధర్ బాబు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎంపీ తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, మంతని పట్టణంలో పైప్ లైన్ వేసి 2000 ఇండ్లకు నూతనంగా నల్లా కనెక్షన్లు అందించడం జరుగుతుందని, గతంలో మిస్ అయిన ఇండ్లను కవర్ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి ట్యాంకు సామర్థ్యాన్ని సైతం రెట్టింపు చేస్తూ 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు ప్రభుత్వం నిర్మిస్తుందని, ఈ పనులను నాణ్యతతో సంబంధించి ఏజెన్సీలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. కానీ అతి తొందరగా కాంగ్రెస్ ప్రజాపాలన రాగానే మీరు చూస్తున్నారు, ప్రతి ప్రాజెక్టు చాలా వేగంగా నడవాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు మంత్రివర్యులు. అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని స్పెషల్గా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు పెట్టాలని చెప్పి ఆలోచన ఇస్తున్నారు. మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మీరు చూస్తున్నారు, నేను గత 8-6 నెలలు చూస్తున్నాను. ప్రతి ఒక్క అంశము డీటెయిల్గా పోయి రాసుకొని మళ్ళీ ఫాలోఅప్ కూడా చేసి పని పూర్తయ్యేలాగా చూస్తున్నారు. నేను చూసి చాలా నేర్చుకుంటున్నాను. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాలంటే సుమారు 12 crores ఈ ప్రాజెక్ట్కి పెట్టి ఒక 2000 హోమ్స్కి ఇంటింటా కనెక్షన్ వచ్చేటట్టు ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. చేస్తున్నాము. దాంతోపాటు ఒక 2000 కొత్త కనెక్షన్స్ ఇస్తున్నాం. ఇంతకుముందు మిస్ అయిన ప్రతి హౌస్ హోల్డ్స్ని మనం ఈసారి కవర్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ డబల్ చేస్తున్నాం. సో ఈ రిక్వెస్ట్ ఏజెన్సీ తొందరగా కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో క్వాలిటేటివ్గా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. అనంతరం మంతని గురుకుల పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాలు సరైన సమయానికి పడాలని, ఉష్ణోగ్రతలు తగ్గాలని, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలని, దీనికోసం మొక్కల పెంపకం చాలా కీలకమని మంత్రి అన్నారు. కలుషితమైన వాతావరణం నిర్మూలించడం చాలా కీలకమని, దీనికోసం చెట్లు చాలా అవసరమని మంత్రి అన్నారు. చెట్ల గొప్పతనంపై విద్యార్థులకు వివరిస్తూ వారిని వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని, ప్రతి పౌరుడు తమ బాధ్యతగా పచ్చదనాన్ని పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంతని మున్సిపల్ చైర్పర్సన్, మంతని రెవెన్యూ డివిజన్ అధికారి వి హనుమానాయక్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నిర్బంధ పాలన, అరెస్ట్ల పాలన సాగిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సోమవారం నుండి రామగుండం రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్లోని జనగామ శివాలయంలో శివయ్యను ప్రార్థించుకుని రామగుండం రచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. డివిజన్ కార్పొరేటర్ జనగామ
కవిత సరోజినితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని, అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా రేవంత్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగులపై ప్రభుత్వాన్ని నిలదీసిన నిరుద్యోగ యువకులను పోలీసులతో కొట్టిస్తూ జైళ్లలో పెట్టేస్తుందని ఆరోపించారు. పెన్షన్స్, రైతు భరోసా పెంచుతామని ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత హామీలను మరిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని వృద్ధులకు 4,000 పెన్షన్ పెంపు, వికలాంగులకు 6,000 పెన్షన్ పెంపు చేసి ఇవ్వాలని, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా వెంటనే అందచేయాలని రచ్చబండ ద్వారా మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అని మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ పాలన ఈరోజు మన బిడ్డలను, మన కొడుకులను నక్సలైట్లలాగా రాత్రిపూట ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వాలని వాళ్ళు అడిగితే వాళ్ళను అరెస్ట్ చేసి ఇలా నిర్బంధం చేసి నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తున్నది ఈ యొక్క ప్రజాపాలన. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదు. వాళ్ళు పోయి అడిగితే వాళ్ళను లాఠీలతోని కొట్టుడు, జైల్లో పెట్టుడు, ఇటువంటి ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. ఇలా గోదావరికంలో కూడా నిరుద్యోగులు ఇలా ప్రశ్నిస్తామని పోతే వాళ్ళను ఇలా పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాల నిరుద్యోగులకు. జాబ్ క్యాలెండర్ను వెంటనే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు. వికలాంగులకు 4,000 రూపాయలు చేసిండు. రైతులకు ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా రైతులకు రైతు బంధు పేరిట సహాయం చేసిన పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాత్రమే 10,000 రూపాయలు రైతు బంధు సహాయం కూడా చేసిండ్రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జనగామ నరసయ్య, నారాయణదాసు, మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, సట్టు శ్రీనివాస్, ఓదేలు, నామతాబాద్ కిరణ్, జి వడ్లకొండ మహేందర్, పుర్రి వెంకటేష్, అవునూరి వెంకటేష్, సొమ్మిడి రాము, దసారపు వేణు తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో ప్రజాపాలన పేరుతో ఎమ్మెల్యే దౌర్జన్య పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు, కార్మిక నేత కౌశికహరి, బాధితుల నాయకుడు తోట వేణు ఆరోపించారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లోని సోమవారం రోడ్డు వెడల్పులో క్వార్టర్లను కోల్పోతున్న బాధితులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే చేపడుతున్న రోడ్డు వెడల్పు అభివృద్ధిపై ప్లానింగ్ మ్యాప్ ఉందా, అసలు ఎప్పుడైనా అభివృద్ధిపై సమావేశం కానీ చర్చ కానీ జరిగిందా అని ప్రశ్నించారు. రోడ్డు వెడల్పు పేరుతో కార్మికుల క్వార్టర్లను కూల్చిన తర్వాత అభివృద్ధి పనులకు ఎంత నిధులు మంజూరయ్యాయి, అభివృద్ధికి కార్పొరేషన్ నిధులు వెచ్చిస్తుందా, సింగరేణా ప్రభుత్వమా అన్న సమాచారం ప్రజలకు, ఇక్కడ నాయకులకు తెలియాల్సి ఉందన్నారు. అభివృద్ధి చేద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు అందుకు సంబంధించిన బాధ్యతలతో మాట్లాడి వారిని ఒప్పించాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఎమ్మెల్యేపై ఉందని, క్వార్టర్ల బాధ్యతలు కూడా తమ నియోజకవర్గం ప్రజలే అని మరచారా అంటూ ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం కూడా క్వార్టర్ల కార్మికులకు సరైన క్వార్టర్లను కేటాయించకుండా అర్ధాంతరంగా ఖాళీ చేయమంటూ ఇబ్బందులు పెట్టడం సరైంది కాదని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం 82 క్వార్టర్ల బాధితులు వారికి నచ్చిన క్వార్టర్స్ అలాట్ చేసి వారందరికీ షిఫ్ట్ అయ్యే వరకు కరెంటు కట్టు, వాటర్ కట్టు చేయటం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్లానింగ్ సమావేశం, చర్చ లేకుండా జరుగుతున్న కూల్చివేత కార్యక్రమానికి సింగరేణి యాజమాన్యం వత్తాసు పలకడం సరైన విధానం కాదని అన్నారు. అభివృద్ధి చేయాలని అనుకుంటే ఎమ్మెల్యేగా ముందుగా బాధితులను ఒప్పించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు తిరస్కరణకు గురి కావద్దని,
హితవు పలికారు. ఎమ్మెల్యే అనాలోచిత విధానాల కారణంగానే గత కొన్ని నెలలుగా పారిశ్రామిక ప్రాంతంలో అలజడి మొదలైందని అన్నారు. ఇప్పటికైనా క్వార్టర్ల బాధితుల సమస్యలను పూర్తిగా పరిష్కరించిన తర్వాతే ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ క్వార్టర్ల కూల్చివేత కార్యక్రమం చేపట్టాలని, పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి వచ్చిన తొందర ఏమీ లేదని అన్నారు. గౌరవ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటికీ కూడా ఎక్కడైనా కానీ కూలగొట్టుడు అనే సాంప్రదాయం ఉన్నది, కానీ వాళ్ళు గెలిచి 8 నెలలు జరుగుతుంది, కానీ ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలి, ఒకటి కొత్తది నిర్మాణం జరగాలి ఇప్పటి వరకు. కానీ ప్రతి చోట పేద బడుగు బలహీన వర్గాలు ఉండే చోట వాళ్ళ మీద వీళ్ళ యొక్క అధికారంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దాంట్లోనే భాగంగా ఇవాళ ఉదరకని చౌరస్తా నుంచి 4 వైపులా కూడా వెడల్పు చేయాలనే ఒక సంకల్పం కొద్దీ, మరి వాళ్ళు ఏ ఆలోచన కొద్దీ మొదలుపెట్టినరా ఏమైందో తెలియదు. మీరు ఏ విధమైనటువంటి నిర్మాణం చేపట్టదలుచుకున్నారు, దానికి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి అనుమతులు ఉన్నాయి, మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది, ఎటువంటి రోడ్ మ్యాప్ ఉంది. సింగరేణి కూలగొడుతుంది అని చెప్తుంది, నాకు ఎమ్మెల్యే కూలగొట్టమన్నాడని ఒక దాంట్లో రిప్లై ఇచ్చిండు, ఒక దాంట్లో ప్రభుత్వం కూలగొట్టమన్నది అని ఒక దాంట్లో రిప్లై ఇచ్చిండు. మరి కూలగొట్టిన తర్వాత దీని నిర్మాణానికి నిధులు ఎవరిస్తారు? సింగరేణి ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా, మున్సిపల్ ఇస్తుందా? అసలు మున్సిపల్లో దీనికి కూలగొట్టడానికి ఈ కొత్త నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? అసలు ఏ విధమైనటువంటి నిర్మాణాలు మీరు చేపడతారు? ఈ నిర్మాణం ఇంత పెద్దగా ఎత్తున కూలగొట్టే క్రమంలో ఒకరంటారు షాపింగ్ సెంటర్లు కడతామంటారు, పెద్ద పెద్ద మాల్లు కడతామంటారు. పెద్ద పెద్ద మాల్లు కడితే ఇవాళ లక్ష్మీనగర్లో వ్యాపారాలు నడవక 100 షట్టర్లు ఖాళీ ఉంటా ఉన్నాయి. అంటే మీరు ఎవరిని కార్పొరేటు వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంటారో ఇక్కడ తీసుకొచ్చి మీరు పార్ట్నర్షిప్ ద్వారా అట్లాంటి నిర్మాణాలు చేపట్టి, పార్ట్నర్షిప్ ద్వారా పెద్ద పెద్ద అదేంటంటారు కళ్యాణ్ జ్యువెలర్సు, లేకపోతే పెద్ద పెద్ద చందన బ్రదర్స్ ఇట్లాంటి మాల్స్ తీసుకొస్తామని చెప్పి ప్రచారం చేస్తారు. దాంట్లో మీకు వాటాల కోసం చేస్తారు, ఇంకా దేనికోసం చేస్తారు? అట్లాంటి నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఉదరకని వ్యాపారస్తుల పరిస్థితి ఏంది? నువ్వు దానికి ఒక మీటింగ్ పెట్టి ఒకటి ఓపెన్ డిబేట్ పెట్టండి. మీరు ఏం చేద్దాం అనుకుంటాను, మీ దగ్గర ఏమేమి అనుమతులు ఉన్నాయి, మీ దగ్గర ఏం శాంక్షన్స్ ఉన్నాయి, ఎంత ఫండ్ అలోకేట్ చేస్తారు, దాని ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పరా? మీరు చెప్పాల్సిన బాధ్యత, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులా, లేకపోతే మిగతా అందరి మీద ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా? పోనీ దీన్ని ఎదుర్కోవడానికి ఏ ఒక్క లీడర్ నాయకుడు కూడా ముందుకొచ్చి మాట్లాడకపోవడం ఏంటి? వ్యాపారాలు జరుగుతలేవు, ఒక దిక్కు వ్యాపారాలే జరుగుతలేవురా దేవుడా అంటే నేను రోడ్డు 300 ఫీట్లు వెడల్పు చేస్తా అంటే ఈ ఊర్లో పాపులేషన్ ఎంత? లేకపోతే ఒకసారి ఎప్పుడన్నా ఆయనకు సైంటిఫిక్ సర్వే చేసిండా? అసలు ఈ ఊర్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఆయనకు తెలుసా? పర్మనెంట్ ఎంప్లాయీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆర్జీవన్లో 8,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 8,000 మంది ఎంప్లాయీస్లలో ఎక్కడికెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇవాళ ఆర్జీవన్లో ఉన్నటువంటి 5,000 చిల్లర ఎంప్లాయీస్లల్లో 2,000 మంది వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి పనిచేస్తారు. గోరకంలో నివాసం ఉంటలేరు వాళ్ళంతా. బెల్లంపల్లికి వెళ్ళి, మంచిర్యాలకి వెళ్ళి, రామకృష్ణాపూర్కి వెళ్ళి, మందమారికి వెళ్ళి, మన ఇందారంకి వెళ్ళి, చెన్నూరుకి వెళ్ళి, ఏటింగ్లాంకి వెళ్ళి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ లేకపోవడం వల్ల మనకు కొనుగోలు శక్తి పడిపోయి వ్యాపారాలు క్షీణించిపోయి వాళ్ళ ఊరు ఇక్కడికి వెళ్ళి వ్యాపారాలంతా కూడా బయటికి పోయి మనం అన్నమో రామచంద్ర అని పరిశీలించా ఉంటే షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలా, రోడ్ వైడనింగ్ చేయాలన్నారు. రోడ్డు వైడనింగ్ అవసరం ఉన్నది. నీకు షాపింగ్ కాంప్లెక్స్ 72 షాపులు ఐడిఎస్ఎన్టీ కాంప్లెక్స్లో ఖాళీ ఉన్నాయి. 2,000 పార్కింగ్ పట్టేది సెల్లార్లో ఖాళీ ఉన్నది. అది వాడుకోవచ్చు. దానికి దీనికి 10 మీటర్లు 20 మీటర్ల దూరంలోనే ఉన్నది ఈ ప్రాజెక్టు. ఫస్ట్ ఆ ప్రాజెక్టును మనం చేసుకొని చేయాలి. కానీ ఇంత దుర్మార్గంగా సింగరేణి ఆథెంటికేషన్ లేదు, ఒక డాక్యుమెంట్ లేదు, ఒక ఎమ్మెల్యే చట్టబద్ధం కాదు. సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సిడిఎంఏ అనుమతి అనేకాలు ఉంటాయి. కూలగొట్టడానికి కూడా డెబ్రిస్ తరలించడానికి పర్మిషన్ కావాలి, మున్సిపాలిటీ కూలగొట్టడానికి కూడా డిస్మాంటిల్ పర్మిషన్ కావాలి, కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు, ఒక కౌన్సిల్ లేదు, ఒక స్టాండింగ్ కౌన్సిల్ లేదు, ఒక చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటుంది ఏదైనా. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ చేస్తే ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ చేసి పోలీసులు అది పట్టుకొచ్చి నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పి తీసుకుపోతారు. ఇది చట్టం. నువ్వు కరెంటు తీసేటప్పుడు ఒక సి నంబర్ వేసి ఒక ఈ కోటర్ కరెంటు తీయమన్నారు ఇది అని చెప్పేసి కాగితం పట్టుకొని వచ్చి తీయాలి. ఇప్పుడు ప్రైవేట్ వాడు వస్తాడు, దొంగలాగా వస్తారు, హమ్లా చేస్తున్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్, బాధితులు భాస్కర్, సాగర్, శ్రీనివాస్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17న జరగనున్న మొహరం వేడుకలకు పీరీలను ఆసిర్ ఖాన్ల నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.
ఈ మేరకు గోదావరి కని లేబర్ కోర్టు సమీపంలోని గాంధీనగర్ ఆసిర్ ఖాన్ వద్ద నిర్వాహకులు పీరీలకు ఆదివారం సాయంత్రం చిన్న మటికీలను తీశారు. సోమవారం ఉదయాన్నే పీరీలను వాడల్లో తిప్పారు. ప్రజలు పీరీలను భక్తితో ఆలింగనం చేసుకుంటూ భక్తిని చాటారు. నిర్వాహకులు పీరీలను గుండం చుట్టూ తిప్పారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భాష మాట్లాడుతూ దాదాపు 100 సంవత్సరాల కాలం నుండి కులమతాలకు అతీతంగా ఆసిర్ ఖాన్ వద్ద పీరీలను నెలకొల్పుతూ వస్తున్నామని తెలిపారు. మా పెద్దలు మాకు ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తూ రావటం జరుగుతుందన్నారు. అలాగే ఆదివారం సాయంత్రం చిన్న మటికీలు తీయటం జరిగిందని, మంగళవారం సాయంత్రం 7 గంటలకు పీరీలకు పెద్ద మటికీలు అగ్నిగుండం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బుధవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి చౌరస్తాలో పీరీలను ప్రజల మొక్కుల కోసం ఉంచడం జరుగుతుందని వెల్లడించారు. గత ఒక 100-150 సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఈ నడుస్తున్న సాంప్రదాయ ప్రకారం మేము మొహరం పండుగ జరుపుకుంటున్నాం. దీని ఆచార ప్రకారం ఈ నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు 7వ రోజు జరపడం జరిగింది. 7వ రోజు అనగా చిన్న మట్టికి, మళ్ళీ 9వ రోజు అనగా పెద్ద మట్టికి. పెద్ద మట్టికి 16వ తేదీ, పండగ 17వ తేదీన జరుపుకుంటున్నాం చౌరస్తాలో. అలాగే గుండం కార్యక్రమానికి అంగవైభవంగా చాలా భారీ ఎత్తున బయటి వాళ్ళు కూడా హిందూ ముస్లిం మత భేదాలు లేకుండా చాలామంది గుండం కార్యక్రమం పాల్గొని గుండంలోకి నడుస్తూ ఆ దేవుని కృపకు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో షేక్ తాజుద్దీన్, షేక్ ఖాజా అలావుద్దీన్, సమీర్, ఇమ్రాన్, అజీం, అలీ ముద్దీన్, అలీముద్దీన్, శ్రీకాంత్, తాజుద్దీన్, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్. మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని సిఐటియు చేస్తున్న పోరాటాల్లో భాగంగా జూలై 18న చలో హైదరాబాద్ ను కార్మిక వర్గం జయప్రదం చేయాలని తెలంగాణ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు. జీడీకే 1 and 3 ఇంక్లైన్ లో సోమవారం మధ్యాహ్నం షిఫ్ట్ లో ఏర్పాటు చేసిన ద్వారా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, జూన్ 21 నుండి పెద్ద ఎత్తున సింగరేణి పరిరక్షణ కోసం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తున్నామని, జూలై 18న చలో హైదరాబాద్ కార్యక్రమం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని సింగరేణి కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు వెన్నెముక లాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి సింగరేణి సంస్థ అన్వేషించిన బొగ్గు బ్లాకులను బీజేపీ ప్రభుత్వం గుత్త పెట్టుబడిదారులకు అమ్మాలని నిర్ణయించిందని,
పార్లమెంటు ఎన్నికల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ నుంచి 8 ఎంపీలను గెలిచినందుకు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డిని నియమించడం మా బొగ్గు బ్లాక్లను అమ్మడానికేనా అని మేము ప్రశ్నిస్తున్నామన్నారు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థగా ఉండటం వల్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెంట్ రూపంలో దాదాపు బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి 49,000 కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత సింగరేణి సంస్థకు ఉందని అన్నారు. సంస్థలో పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కలిసి దాదాపు 70,000 మందికి పైగా పనిచేస్తున్నారని, ఇప్పుడున్న బొగ్గు నిల్వలు గత 10 సంవత్సరాల సగానికి పైగా అయిపోయే పరిస్థితి ఉందని, ఇలాంటి పరిస్థితులలో సింగరేణి సంస్థ కోట్లాది రూపాయల ఖర్చు చేసి అన్వేషించిన బొగ్గు బ్లాకులను సింగరేణి కేటాయించకపోవటం వల్ల నిరుద్యోగ సమస్యతో పాటు సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. సందర్భంగా కార్మిక వర్గానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు సింగరేణి సంస్థ ఒక ప్రమాదంలో పడిందని చెప్పేసి మనం గమనించాలి. ఎందుకంటే మన జూన్ 21వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ కేంద్రంగా ఒక 61 బొగ్గు బావుల్ని ప్రైవేటు వాళ్ళకు అప్పగించడం కోసం వేలం పాటలు పెట్టారు. ఆ ఆక్షన్లో ఎవరు పాడి ఏ బొగ్గు బావిని తీసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి సింగరేణి కూడా వేలం పాటలో పాల్గొని బొగ్గు బావులు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఈరోజు కార్మిక వర్గం అంతా సిఐటి ఇతర సంఘాలన్నీ కలిపి ఒక ఆల్ ట్రేడ్ యూనియన్స్గా ఏర్పడి ఈరోజు ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. సింగరేణికి సంబంధించిన ప్రాంతంలోని బొగ్గు బావుల్ని ఈ ఆక్షన్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 61 బొగ్గు బావుల్లో మన గోదావరి పరివాహక ప్రాంతంలోని మంచిర్యాల జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి శ్రావణపల్లి కోల్ బ్లాక్ అనేటువంటిది కూడా దాన్ని ఆక్షన్లో పెట్టారు. దాన్ని ఆక్షన్లోకి వెళ్ళి తొలగించేసి మన సింగరేణికి అప్పగించాలని చెప్పేసి మేమందరం కోరుతున్నాం. సింగరేణి కార్మికులంతా అదే కోరుకుంటున్నారు. ఈ సింగరేణి ప్రాంతంలోని 6 జిల్లాల ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా అదే కోరుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే శ్రావణపల్లి కోల్ బ్లాక్ని సింగరేణికి కేటాయించే విధంగా ఒత్తిడి తీసుకురావడం కోసం కార్మిక వర్గం తరఫున ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ మన హైదరాబాద్లో సింగరేణి భవన్ ముందు ధర్నా కార్యక్రమం చేశాం. ఇక్కడ జీఎం ఆఫీసుల ముందు కూడా చేశాం, కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేశాం. అలాగే అన్ని కార్మిక సంఘాలు కలిసి రౌండ్ టేబుల్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. చాలా కాలంలో ఈ సింగరేణి ప్రాంతంలో సగం బొగ్గు బావులు మూతపడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అండర్ మైన్స్ అన్ని ఒకటి క్లోజ్ చేస్తూ ఉన్నారు. వాటి ప్లేసుల్లో ఓపెన్ కాస్ట్ గనుల్ని ఈరోజు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా భవిష్యత్తులో కోల్ మైన్స్ అన్నీ మూతపడిపోతే ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి దొరికే పరిస్థితి ఉండదు, ఉన్న కార్మికులకు ఉపాధి దొరికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సింగరేణిని పరిరక్షించుకోవడం అనే యొక్క బాధ్యత, ఈరోజు లాభాల్లో ఉన్నటువంటి సంస్థ ఇది. కేంద్ర రాష్ట్రాలకు డివిడెండ్ రూపంలో 1,000 కోట్లు కడతా ఉన్నాం. వేల లక్షల మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థని కాపాడుకునే బాధ్యత సింగరేణి కార్మికులు కూడా తీసుకోవాలి. గతంలో 2019లో 4 బ్లాకుల్ని ప్రైవేటీకరిస్తామని ప్రకటించినప్పుడే మొత్తం కార్మిక వర్గం సంఘటితమై తిప్పికొట్టి సమ్మె చేసి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దాన్ని కొన్ని ఆపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో కూడా 2 బ్లాకుల్ని సింగరేణికి రాకుండా చేసి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించుకున్న ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. కాబట్టి అటు టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఈ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలని చెప్పేసి మనం అర్థం చేసుకొని ఈ సింగరేణి ప్రాంతంలోని కోల్ బ్లాక్స్ని మన సింగరేణికి వచ్చే విధంగా కేటాయించే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పేసి సిఐటియు నాయకులు దాసరి సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ గేట్ మీటింగ్ లోని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, RG3 కార్యదర్శి డి కొమరయ్య, తోట నరహరిరావు, దాసరి సురేష్, గోలెం సాయికృష్ణ, ఈదుల సాగర్, పెద్దపల్లి శశికిరణ్, ఇండ్ల రమేష్, గొల్ల రాజేందర్, శ్రావణ్ కుమార్, ప్రవీణ్, సతీష్, కప్పల శ్రీనివాస్, నీలి రాజయ్య, శంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖనికి చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మ్యాజిక్ రాజా విశిష్ట మెజిషియన్ అవార్డు అందుకున్నారు. ఏపీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జరిగిన 40వ ఇంద్రజాల మహోత్సవం అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్ లోని ఖని ఇంద్రజాలికుడు మ్యాజిక్ రాజాను ఘనంగా సన్మానించి విశిష్ట మెజిషియన్ అవార్డు అందజేశారు. 40 సంవత్సరాలకు పైగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలో ఇంద్రజాలం, మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలతో పాటు వ్యాఖ్యాతగా, కవిగా, రచయితగా, నటుడిగా, బహుముఖ ప్రజ్ఞశాలిగా పలు రంగాలలో రాణిస్తున్న మ్యాజిక్ రాజాను విశిష్ట మెజిషియన్
మ్యూజిషియన్ గా గుర్తించి అవార్డు ప్రదానం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జేవిఆర్, డాక్టర్ అర్యల్, డాక్టర్ బోస్ ప్రదీప్, రంగరేజ్, ఎస్ మల్లేశం, మ్యాజిక్ హరి, కాంతారావు, బాంబుల శ్రీనివాస్ రెడ్డి, మార్తా, రవి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సైతం రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను రంజింపజేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కాగా రాజా ఆంధ్రప్రదేశ్ లో సైతం తనదైన ముద్ర వేసి అవార్డు అందుకోవడం పట్ల స్మైల్ ప్లీజ్, లాఫింగ్ క్లబ్, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం, నియర్ అండ్ డియర్ గోదావరి సరిగమలు, రామగుండం ఏరియా యూట్యూబర్స్ అసోసియేషన్ సభ్యులు, GTPL సిటీ కేబుల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రామగుండం నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన వారికి అందించాలని న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ JV రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒక్క హైదరాబాద్ లో 65,000 అలాగే రాష్ట్రంలో లక్షలాది డబుల్ బెడ్రూమ్స్ గృహాలను నిర్మించి వృధాగా పక్కకు పెట్టారని, ప్రజా ధనాన్ని ఈ విధంగా వృధా చేయటం సరైనది కాదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టి వాటికి సకల సదుపాయాలు కల్పించి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు నిర్మించారని, మీరు వాటిని అశ్రద్ధ చేయొద్దని, అది కేసీఆర్ డబ్బు కాదని ప్రజాధనంగా గుర్తించి వెంటనే డబుల్ బెడ్రూమ్ గృహాలను మెరుగుపరిచి కేటాయించాలని కోరారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ గృహాల నిర్మాణం చేపట్టి కొన్ని లక్షలాది గృహాలను నిర్మించి గాలికి వదిలేయడం జరిగింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 65,000 గృహాలు నిర్మించి పక్కన పడేయడం జరిగింది. మరి ఇట్టి గృహాలు ప్రజాధనముతో నిర్మించబడ్డ గృహాలు కాబట్టి ప్రజాధనము ఆ విధంగా వృధా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము వాటిని మరింత మెరుగుపరిచి ప్రజలకు కేటాయించాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ కోరడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ యొక్క వివక్షకు వెళ్లకుండా గత ప్రభుత్వం నిర్మించింది కదా వాటిపై మాకేంటి అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వివక్షకు వెళ్లకుండా వారికి పేరు వస్తుంది, మేము వాటిని ప్రారంభిస్తే మాకేంటి లాభం అనే ఆలోచనకు వెళ్లకుండా ప్రజాధనాన్ని ప్రజలకు చేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేసి సకల సౌకర్యాలు కల్పించి వాటిని వెంటనే ప్రజలకు అందజేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ కోరడం జరుగుతుంది. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలోని CPI-ML న్యూ డెమోక్రసీ కార్యాలయంలో సోమవారం ప్రగతిశీల మహిళా సంఘం గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కోడిపుంజుల స్వరూప అధ్యక్షతన మహాసభ కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తిగా POW జిల్లా అధ్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి హాజరై మాట్లాడుతూ ఆకాశంలో సగం భూమి మీద సగం అను నినాదంపై పోరాడుతున్న మహిళల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోతోందని, స్త్రీలను మతం పేరుతో కులం పేరుతో ప్రభుత్వాలు అణచివేతకు గురి చేస్తున్నాయని అన్నారు. మహిళల కొరకు నిర్భయ, అభయ, సమత లాంటి
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపైన పసిపాపలపైన అణిచివేత అఘాయిత్యాలు ఆగటం లేదన్నారు. నేరస్తులు శిక్ష నుండి తప్పించుకుని తిరుగుతున్నారని, విచ్చలవిడిగా మద్యం, గంజాయి, డ్రగ్స్ ఏరులై పారుతుందని, వీటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు విఫలమయ్యారని దుయ్యబట్టారు. గత ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను రూపొందించుకొనుటకు ఈ నెల 28న గోదావరి ఖని IFTU ఆఫీసులో జరిగే 7వ మహాసభకు అధిక సంఖ్యలో మహిళలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. పాపను ఎత్తుకెళ్లి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు. ఇది ఒక మానవ మృగం చేసినటువంటి ఘటన. ఇట్లాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, వారిని కఠినంగా శిక్షించాలని, ఇట్లాంటి దుర్మార్గులకు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరి రాష్ట్రంలో అంతటా కూడా మైనర్ బాలికలపైన, స్త్రీలపైన, మహిళలపైన లైంగిక వేధింపులు, హత్యలు జరుగుతున్నాయి. వీటిని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే వరకట్న హత్యలు కూడా జరుగుతున్నాయి. మరి మైనర్ బాలికలపైన, చిన్నపిల్లలపైన ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలని ప్రభుత్వం వెంటనే ఖండించి మరి ఇలాంటివి జరగకుండా కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇట్లాంటి తరుణంలో మరి ప్రగతిశీల మహిళా సంఘం 7వ మాసం జరుగుతుంది. మరి ఉద్యమాన్ని సమీక్షించుకొని మరి పోరాట రూపాన్ని మనం ఎంచుకొని భవిష్యత్తులో స్త్రీలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు కోడిపుంజుల సత్తక్క, మేరుగు పద్మ, మంద దుర్గక్క, ఎడవెల్లి సంధ్యారాణి, నాడెం రాజక్క, నల్లతీగల రాజక్క, కోడిపుంజుల స్వప్న, కుదురుపాక స్వరూప, గుజ్జుల రమాదేవి, బొడ్డుపెల్లి మధునక్క, కోసని రాజక్క, పి శంకరక్క తదితరులు పాల్గొన్నారు. అంతర్గం మండలం మురుమూరు గ్రామంలోని CDPO ఆదేశానుసారం అంగన్వాడీ సెక్టార్ సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన గ్రామంలో వాడవాడల ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శంకర్, అంగన్వాడీ టీచర్లు పి విమల, భారతి, కవిత, రాణి, ANM నజియా, అంగన్వాడీ ఆయాలు, ఆశా వర్కర్లు స్రవంతి, జ్యోతి, శిరీష, పుష్ప, స్కూల్ పిల్లలు, తల్లులు, కిశోర బాలికలు, ప్రాథమిక ఉన్నత పాఠశాల పిల్లలు, గర్భిణీ స్త్రీలు గ్రామంలో వాడవాడలా తిరుగుతూ అమ్మ మాట అంగన్వాడీ బాట, ప్రైవేట్ బడులు వద్దు, అమ్మబడి ముద్దు అని నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి డాక్టర్ ఉదయ్ కుమార్ నజియా రిజిస్టర్స్ చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి సంక్షేమం అమలులో మంతని ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వెల్లడి. అమృత్ 11 2.0 క్రింద మంతనిలోని పోచమ్మవాడలో వాటర్ ట్యాంక్ తో పాటు 25 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి. రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నిర్బంధన పాలన, అరెస్టుల పాలన సాగిస్తోంది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపణ. రామగుండంలో ప్రజాపాలన పేరుతో ఎమ్మెల్యే దౌర్జన్య పాలన సాగిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. కార్మిక నేత కౌశిక హరి, బాధితులు నాయకుడు తోట వేణు ఆరోపణ. మొహరం వేడుకలకు సిద్ధమైన పీరీలు. గోదావరి ఖని లేబర్ కోర్టు గాంధీనగర్ లో ఆసిర్ ఖాన్ వద్ద పీరీలకు చిన్న మటికీలు తీసిన నిర్వాహకులు. జూలై 18న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి. తెలంగాణ CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపు. గోదావరి ఖని బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజాకు విశిష్ట మెజిషియన్ అవార్డు. ఆంధ్రప్రదేశ్ అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్లో అవార్డు అందుకున్న మ్యాజిక్ రాజా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూ ఉండండి సిటీ న్యూస్.